హాయ్ మీ శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మినపరొట్టె లేక దెబ్బరొట్టె అనగానే మనకు ఊరి పేరు గుర్తొస్తుంది, అదే పాలకొల్లు. ఆ పాలకొల్లులో మినపరొట్టె తినాలంటే మారుతి క్యాంటీన్కి వెళ్ళాల్సిందే అంటారు చాలామంది. ఏంటి, ఎందుకు ఇంత ఫేమస్ అయింది అక్కడ మినపరొట్టె తెలుసుకుందాం రండి. ఫేమస్ మినపట్టుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి పాలకొల్లు మారుతి క్యాంటీన్ దగ్గర ప్రస్తుతం నేనున్నాను. అసలు ఈ మినపట్టు జర్నీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఈ మినపట్టు స్పెషాలిటీస్ ఇవన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏం పేరు సార్ మీ పేరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే చాలా చోట్ల మినపట్లు లేకపోతే దెబ్బరొట్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. బట్ చాలామంది చెప్పే మాట ఏంటంటే పాలకొల్లు, ఎస్పెషల్లీ పాలకొల్లులో మారుతి క్యాంటీన్ గురించి ఎక్కువ చెప్తారు. అసలు ఈ మారుతి క్యాంటీన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, అసలు జర్నీ ఏంటండి, మినపరొట్టు జర్నీ ఏంటి, మీ జర్నీ ఏంటి? మారుతి క్యాంటీన్ ఒక 50 years బ్యాక్ స్టార్ట్ అయింది, 50 ఏళ్ల క్రితం. తాతయ్య గారు స్టార్ట్ చేశారు. మీ తాతయ్య గారి పేరండి? మట్ట ఆదినారాయణ అండి. అది యాక్చువల్లీ ఇక్కడ ఉండేది కాదు, ఇది వేరే చోట ఉండేది. అక్కడ నుంచి ఇక్కడికే షిఫ్ట్ అయ్యామాట. ఇక్కడ షిఫ్ట్ ఒక 30 years అవుతుంది. మా ఫాదర్ చేసేవారు. తర్వాత 30 years క్రితం ఇక్కడ మీ ఫాదర్ ఉన్నారు? మా ఫాదర్ ఉన్నారు. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ నేను చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇది మారుతి థియేటర్కి అనుబంధంగా స్టార్ట్ అయినట్టుంది. థియేటర్ తో పాటు అనుబంధంగా స్టార్ట్ అయింది. ఇది డైరెక్టర్ కోటి రామకృష్ణ గారిది అండి. కోటి రామకృష్ణ గారి థియేటర్. షాప్ కూడా అయింది. లీజీకి చేస్తున్నాం మేము. ఏంటండి అసలు ఎందుకు ఎంత స్పెషల్ అంటే ఏం చెప్తారంటే మీ మినపట్టుకి ఎంత పేరు రావడానికి కారణం ఏంటంటే? అంటే కొద్దిగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది ఓన్లీ నిప్పుల మీద కాలుస్తాం అనమాట. దీన్ని దాన్ని కొద్దిగా లైక్ చేస్తారు అందరూ. కొద్దిగా క్వాలిటీ వాడతాం. నిప్పుల మీద కాలుస్తారు మొత్తం. పైన కూడా బొగ్గులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. బొగ్గులే ఆడతాం. ఏమనిపిస్తుంది అంటే జనరల్గా చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా మారుతి క్యాంటీన్లో అంటే చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. ఇదే పేరుతో ఎన్నో షాపులు కూడా హైదరాబాద్ కానీ కొన్ని సిటీల్లో పెట్టడం కూడా ఏమనిపిస్తుంటుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇడ్లీ పిండేనా, కొంచెం దానికి ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉంటుందా అసలు మినపరొట్టు అంటే? లేదండి, ఇడ్లీ పిండే వాడతాం. ప్రాసెస్ ఏంటంటే అసలు మినపట్టు, బొగ్గుల మీద మినపట్టు అనేది ఎట్లా ప్రాసెస్? ఇడ్లీ మామూలు మినపప్పు వాడతాం మేము, క్వాలిటీ వాడతాం, టీ9 పప్పు వాడతాం, సరద్దర గట్ట వాడతాం మేము. చేసే విధానం కొద్దిగా మనం ఫ్రెష్గా చేస్తాం. పొయ్యిలు కూడా స్పెషల్గా చేస్తాం. అది పచ్చగిని చేయిస్తాం. అది ఎక్కువ రన్నింగ్ ఉంటాయి కదా మనకి, దానివల్ల ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉండేలాగా మన ఎక్కువ రోజులు వచ్చేలాగా ఈ మనం పచ్చగిని చేయిస్తాం. సింపుల్గా గ్యాస్ పొయ్యి మీద అట్టేసి ఇవ్వడం ఈజీ. పొగ్గులు మళ్ళీ సేకరించాలి, మళ్ళీ దాన్ని అంతా పెట్టాలి. ఎలా సేకరిస్తున్నారు ఇవన్నీ? బొగ్గులు మనకి ఉన్నారు, 2-3 రెగ్యులర్గా సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. మనకు ప్రాబ్లం ఉండదు. మార్కెట్లో లేకపోయినా మనకు పచ్చగించే వస్తాయి. అంటే ఇబ్బంది అనిపించలేదు ఎప్పుడు? అంటే అది సెపరేట్ ప్రాసెస్, సెపరేట్ సెక్షన్ కూడా మీరు పక్కగా పెట్టారు దాన్ని. అసలు దానికి ఒక మనిషి, 2 మనుషులు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. 2 మనుషులు ఉంటారు. పొద్దున్న ఒకరు, మధ్యాహ్నం ఒకరు ఉంటారు. అవసరమైతే మేమే చేస్తాం. అది పెద్ద ప్రాబ్లం కదా. మాకు ఇష్టంగా చేసుకుంటాం. మా తాతయ్య గారి దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది కదా, ఇష్టంగా చేస్తాం. మీ తాతయ్య గారు అప్పుడు సింగిల్గా స్టార్ట్ చేశారు ఆయన. అప్పట్లో సొంతంగా చేసుకునేవారు కదా, ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకునేవారు. తర్వాత నాన్నగారు వచ్చారు ఇందులోకి. తర్వాత ఆయన ఎలా అవడంతో ఎక్స్పైర్ అయ్యారు. తర్వాత మళ్ళీ నేను ఇందులోకి ఆయన ఉంటే వేరేలా ఉండేది. విజయ భాస్కర్ రావు మా నాన్నగారి పేరు. అదే పేరు ఎక్కడ చూసిన పేరు అయితే ఉంది. స్వాములకు వాటర్, పాలు ఒక 5-6 years నుంచి స్వాములకి పాలు, వాటర్ కూడా కొంతమంది వస్తూ ఉంటారు, పై నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. ఏం సార్ అంటే పాలకొల్లు మినపరొట్టె జనరల్ చాలా మంది దెబ్బరొట్టు కూడా అంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీ దగ్గరికి? ఎక్కడెక్కడి నుంచి వస్తారు? చెన్నై నుంచి కూడా వస్తూ ఉంటారు, ఢిల్లీ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఢిల్లీ నుంచి సూపరింటెండెంట్ ఆఫీసర్ కూడా 2-3 సార్లు నాకు ఫోన్ చేశారు. పాలకొల్లు అంటేనే సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కూడా షూటింగ్ జరిగి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది కోటి రామకృష్ణ గారిదే కదా, షూటింగ్ జరిగినా మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడ మార్కెట్లో ఏ ఇన్స్టిట్యూట్ ఉన్న పంచరామాలు జరుగుతూ ఉంటుంది. జరిగిన ఎవరైనా పంచరామాలకు వచ్చినప్పుడు, పాలకొల్లు ఆలయానికి వచ్చినప్పుడు కంపల్సరీ ఖచ్చితంగా వస్తారు. ఏ షూటింగ్ జరిగినా మన దగ్గర పట్టుకెళ్తారు. రైట్ అండి. అంటే 3 తరాల నుంచి మీరు చేస్తున్నారు.
ఇంకా జనరేషన్ ఇది బాగా నాకు హ్యాపీగా ఉంది. నా లక్కీ నెంబర్ 3, నాకు థర్డ్ జనరేషన్ ఇంకా నేను ఇంకా డెవలప్ చేయాలి. తప్పకుండానండి. అంటే మీరు ఇంకా ఈ పాలకొల్లు మినపరొట్టిని అలా మీ తరతరాలు అలా తీసుకెళ్ళాలి, చాలా మంది టేస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము పాలకొల్లు అండి షుగర్ హాస్పిటల్కి చెకప్కి వస్తామండి. ఎప్పుడు వచ్చినప్పుడల్లా చెకప్ అయిపోయాక ఈ హోటల్కే వస్తామండి. వచ్చి ఎప్పుడు రొట్టె తింటామండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ రొట్టె చాలా ఫేమస్ అండి. అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయండి. మాకు ఎప్పుడు ఈ హోటల్ అంటే చాలా ఇష్టం. అందరికీ చెప్తాం కూడానండి. రొట్టె చాలా బాగుంటుందండి. మారుతి టాకీస్ రొట్టె అంటే కూడా పట్టుకెళ్తాం. చాలా ఫేమస్ అండి ఇది. పాలకొల్లు మారుతి థియేటర్ సెంటర్, మారుతి క్యాంటీన్ 100 సంవత్సరాల చరిత్ర గల పాలకొల్లు స్పెషల్ దెబ్బ రొట్టె. మద్రాసు రానివ్వండి, బెంగళూరు రానివ్వండి, హైదరాబాద్ నుంచి రానివ్వండి, ఎక్కడి నుంచి వచ్చినా కస్టమర్ ఈ రొట్టె గురించి కార్లు వేసుకొస్తారు. క్యాంటీన్ చిరంజీవి గారు ఆ అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన క్యాంటీన్ చాలా అద్భుతంగా ఉందండి. దోశలు, ఇడ్లీలు, పెసరట్లు, పునుకులు, అల్లం చట్నీలు, చింతామణి చట్నీలు అసలు సూపర్ అని మాట అండి. ఈ క్యాంటీన్కి వచ్చండి హోమ్ మినిస్టర్లు హరిరామ్ చౌకే గారు అందరూ కూడా ఇక్కడి నుంచే ఫుడ్ పట్టుకెళ్తూ, అమెరికాలు కూడా వెళ్ళేవారు కూడా ఫుడ్లు ఇక్కడి నుంచే పట్టుకెళ్తారండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మారుతి క్యాంటీన్లో వేడి మినపట్టు అనమాట. జనరల్గా చాలా చోట్ల మనం అక్కడక్కడ బోర్డులు చూస్తూ ఉంటాం. పాలకొల్లు వారి దెబ్బ రొట్టె, పాలకొల్లు వారి మినపరొట్టె అని బోర్డులు చూస్తూ ఉంటాం. బట్ అదే పాలకొల్లులో ఈ మినపరొట్టె ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల బట్టి చాలా బాగా ఫేమస్ అనమాట. ఎన్నో ఏళ్ల బట్టి ఈ మినపరొట్టెకి చరిత్ర ఉన్నప్పటికీ ఈ పాలకొల్లులో బట్ 50 ఏళ్ల క్రితం మారుతి క్యాంటీన్లో స్టార్ట్ చేసిన తర్వాత దీనికి ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది. ఈ మినపరొట్టెకి ఇంత గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే పూర్తిగా అంటే కింద పైన కూడా బొగ్గులు వేసి నీట్గా దోరగా కాలిందంటూ ఉంటారు కదా, అలా దోరగా కాలుస్తారనమాట. అంటే చిన్న రేకు పొయ్యిలు ఉంటాయి. ఆ రేకు పొయ్యిల్ని ప్రత్యేకంగా వీటి కోసమే తయారు చేస్తూ ఉంటారు. ఆ రేకు పొయ్యిల మీద చిన్న గిన్నె ఒకటి పెట్టి, అంటే మూకుడి అంటారు కదా, మూకుడి పెట్టి ఆ మూకుట్లో ఆయిల్ వేసి తర్వాత పిండి వేసి చక్కగా మళ్ళీ దాని మీద మూత పెట్టి ఆ మూత పైన బొగ్గులు, పెద్ద బొగ్గులు, అంటే బొగ్గులు అంటే ఏవో చిన్న చార్కోల్ పీసెస్ కాదు, అవి పెద్ద కర్ర బొగ్గుల్ని తీసుకొచ్చి వాటిని మళ్ళీ ముక్కలు చేసి ఆ బొగ్గులన్నీ వేసిన తర్వాత ఆ బొగ్గులకు కూడా నిప్పు పెట్టిన తర్వాత పైన కింద కూడా బాగా బొగ్గులతో కాలిన ఈ మినపట్టు దోరగా పైన ఎంత క్రిస్పీనెస్ వస్తుందో మీరు ఈ కాలిన విధానం చూస్తే ఆ క్రిస్పీ అనేది మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. తినకుండానే ఎంత క్రిస్పీగా ఉంటుందో, టేస్ట్గా ఉంటుందో చూస్తేనే అర్థమైపోద్ది అనమాట లుక్. జనరల్గా మనం ఇంట్లో వేసుకున్నప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ మీద కాల్చిన మినపట్టుకి ఈ బొగ్గుల పొయ్యి మీద కాల్చిన మినపట్టుకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే దాని లుక్లో కానీ టేస్ట్లో కానీ. అందుకే ఇంత బాగా ఫేమస్ అయింది ఈ పాలకొల్లులో ఈ మినపరొట్టె. జనరల్గా ఈ పాలకొల్లు పేరుతోనే చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా పాలకొల్లులో ఈ మారుతి క్యాంటీన్లో 50 ఏళ్ల నుంచి చాలా బాగా ఫేమస్ అవుతుంది ఈ మినపరొట్టె. ఎక్కడెక్కడి నుంచో అంటే ఎవరైనా బయట ప్రాంతాల నుంచి పాలకొల్లు వస్తే ఈ మినపరొట్టె కాస్ట్ వచ్చి 40 రూపీస్ అనమాట. హాఫ్ పీస్ అయితే 20 రూపాయలు. ఈ మినపరొట్టెతో పాటు చాలా రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. బట్ ఈ మినపరొట్టె అయితే మాత్రం నోరు ఊరిస్తుంది. కొంచెం అయితే టేస్ట్ చేద్దాం. దీంతోపాటు 4 రకాలు, అంటే ఒకటేమో కొబ్బరి చట్నీ, ఇంకొకటి అల్లం చట్నీ, ఇంకొకటి బొంబాయి చట్నీ, అంటే మొత్తం 3 రకాల చట్నీలు, అలాగే కారపొడి కూడా ఇస్తున్నారనమాట. వీటితో చాలా చక్కగా టేస్ట్ అదిరిపోతుందనమాట. టేస్ట్ అయితే చేద్దాం. పీస్ కూడా చాలా క్రిస్పీగా కట్ అవుతుంది. కమ్మగా కరకరలాడుతూ పైన చాలా టేస్ట్. లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది. బొంబాయి చట్నీ, శనగ చట్నీ, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. శనగ చట్నీతో అయితే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్.
ఈ 4 రకాలు కూడా చాలా బాగున్నాయి. నాకైతే బాగా ఈ బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీతో చాలా బాగా నచ్చింది. ఈ క్యాంటీన్ అడ్రస్ వచ్చి అచ్చకొట్లపాలెం మారుతి థియేటర్. మారుతి థియేటర్ అంటే పాలకొల్లో చాలామందికి బాగానే తెలుసు. ఎవరు అడిగినా మారుతి థియేటర్కి వెళ్ళాలి లేదా మారుతి క్యాంటీన్కి వెళ్ళాలన్నా ఎవరైనా చెప్తారనమాట. ఈ మారుతి క్యాంటీన్ అయితే ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 గంటల వరకు కంటిన్యూగా ఉంటుందట. సో మనం ఏ టైంలో వచ్చినా ఈ టిఫిన్ అయితే మాత్రం, ఈ టిఫిన్తో పాటు రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ అంటే పూరి, ఇడ్లీ, దోశ, అంటే రెగ్యులర్గా మనకి అన్ని హోటల్లో దొరికే అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. ఇక్కడైతే మాత్రం చాలా బాగా స్పెషల్ ఏంటంటే ఈ మినపరొట్టు అనమాట. ఎస్పెషల్లీ సైడ్ అయితే మాత్రం ఆ క్రిస్పీ అయితే మాత్రం డబుల్ ఉంది. మినపట్టు ఈ పాలకొల్లు వాసనలే కాదు, పాలకొల్లు వచ్చిన ఏ అతిథులైనా కూడా అలరిస్తుందన్నమాట. అంత చక్కటి టేస్ట్తో అందరి మన్ననలు పొందుతున్న ఈ పాలకొల్లు మినపట్టు ఇంకా మరిన్ని తరాలు కూడా వీళ్ళు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా మంచి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది ఒక ముక్కలో చెప్పాలంటే. ఈ మారుతి క్యాంటీన్లో అయితే టిఫిన్స్ 20 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి, హైయెస్ట్ 40-45 వరకు ఉంటాయన్నమాట. అంటే మనం చెప్పే ఐటమ్ని బట్టి, అంటే హైయెస్ట్ వచ్చి 40-45తో క్లోజ్ అనమాట. మినిమం 20 రూపాయలు. ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ మారుతి క్యాంటీన్లో టిఫిన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎస్పెషల్లీ ఈ మినపరొట్టె అద్భుత. ఇది ఓవరాల్గా పాలకొల్లు మినపరొట్టె కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.